నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. డబుల్ స్మార్ట్ ఎలా ఉంది సినిమా, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ యాక్చువల్గా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీసిన తర్వాత అప్పట్లో ఏదో బై లక్ అది హిట్ అయింది. అంటే కాంపిటీషన్ లేక కావచ్చు, మాస్కి కనెక్ట్ అవ్వడమో కావచ్చు, సాంగ్స్ కనెక్ట్ అవ్వడమో కావచ్చు, వేరియస్ రీజన్స్ ఆడియన్స్కి ఏదో రకంగా అది గట్టెక్కింది, హిట్గా నిలిచింది. అంటే పాజిటివ్ టాక్తోనో లేకపోతే బ్లాక్ బస్టర్ లాగో హిట్ అవ్వాల, బై ఛాన్స్ అనుకోకుండా అప్పుడు కాంపిటీషన్స్ ఏం లేక అందరూ మాస్ అంతా ఇటు వెళ్ళి ఎగబడి చూడడం వల్ల అలా 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 గట్టెక్కిన సినిమా అది. ఆ తర్వాత లైగర్ ఫ్లాప్ వెంటాడింది, ఇతన్ని స్కంద ఫ్లాప్ వెంటాడింది. నెక్స్ట్ ఇస్మార్ట్ శంకర్ 2 తీస్తే బాగుండు, దీనికి సీక్వెల్ అనుకున్నాడు. అంటే పూరి దగ్గర ఇంకా కొత్త కథ ఏం లేదేమో అన్నట్టు ఉంది పరిస్థితి. సరే, ఇప్పుడు ఇది ఇస్మార్ట్ శంకర్కి సీక్వెలా లేక ప్రీక్వెలా లేకపోతే దానికి ఏమైనా ఈక్వెలా అనేది చూడాలి. బేసికల్లీ ఫస్ట్ కథకి ఒకవేళ సీక్వెల్ ప్రీక్వెల్ అనుకుంటే ఆ క్యారెక్టర్స్, ఆ హీరోయిన్లు అందరూ మళ్ళీ దీంట్లోకి వచ్చి గెంతడం ఏదో ఈదడం చేయాలి. మళ్ళీ కొత్త క్యారెక్టర్లు ఉన్నాయి, లేదా ఆ క్యారెక్టర్ని జస్ట్ తీసుకొని కొత్త కథ అల్లుకున్నారా, అసలు ఏంటిది అనే కోణంలో వెళ్తే సంజయ్ దత్ని బిగ్ బుల్ అంటారు అక్కడ. అండ్ వీళ్ళ అమ్మ పోషమ్మ, మన ఝాన్సీ. నెక్స్ట్ బిగ్ బుల్ బాగా ఎదిగాడు, డబ్బులు అంటే ఏదో రకంగా సంపాదించి ఎదిగాడు, ఫుల్ ఉన్నోడు. ఈయనకేంటంటే మెదడులో కొంచెం చిన్న ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్. 3 నెలల్లోనే చచ్చిపోతాను అని తెలిసిపోయింది. వీడికేమో ఎక్కువ రోజులు బతకాలని ఉంది. ఒకప్పుడు అంటే మనకి ఎక్కువ రోజులు బతకాలంటే మాంత్రికులు పూజలు చేసేవాళ్ళు, చేతబడులు చేసేవాళ్ళు, ఆత్మలు గీత్మలు ఇవన్నీ చేసి, ఇంకా అంజీ సినిమాలో ఆత్మలింగం ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు కంప్యూటర్ యుగం మొత్తం అంతా ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి చిప్ రూపంలో, చిప్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఈయన మెమరీలో జ్ఞాపకాలు, ఈయన ఆనవాళ్ళు అన్నీ కూడా కలకాలం బతికుంటాయి అనేది ఒకటి వచ్చింది. అది ఆయనకు తెలిసింది. తెలిసేసరికి ఎవరి దగ్గర ఉంది అని అడిగితే పలానా ఒకటి రామ్ దగ్గర ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఓ టీంని దింపాడు, వాడిని వేటాడండి అని. ఇక్కడ వీడేమో ఉల్టా ఇతన్ని వేటాడుకుంటూ వస్తున్నాడు. ఈయన డబ్బులన్నింటినీ కొల్లగొడతా ఈయన వస్తున్నాడు. నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి హీరోయిన్ కూడా వచ్చింది. ఇలా ఒక జర్నీ అంతే. అతను ఈయన కోసం వెతకడం, ఈయన ఆయనకే ఎదురెళ్ళడం లాంటి ఒక కాన్సెప్ట్ ఎంచుకొని ఏదో రకంగా మలిచాడు కథని. బేసిక్గా దీంట్లో స్టోరీ ఏం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. పోనీ దీన్ని ఎట్లా మలుద్దాం, మదర్ సెంటిమెంట్ పెడదామా అనుకున్నాడు పూరి. లైగర్లోనూ మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాల యాక్చువల్లీ. అంత పెద్ద శివగామి క్యారెక్టర్ చేశాక రమ్యకృష్ణన్ అలా పేలవంగా చూపించాడు. నెక్స్ట్ సలార్లో ఝాన్సీని చూసిన తర్వాత ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటి ఝాన్సీని తీసుకొచ్చి ఏదో ఉంచాడు అంతే. అమ్మ సెంటిమెంట్ అసలు వర్కౌట్ అవ్వాల. అండ్ అలీ క్యారెక్టర్ అయితే భయంకరం. ఆయన అసలు ఎందుకున్నాడో తెలియదు, ఆ వేషం ఒకటి ఇచ్చాడు. సంబంధం ఉన్నా లేకున్నా కనబడ్డానికి స్క్రీన్ మీదకి వచ్చి వెళ్తూ ఉంటారు. ప్రతి సీన్లో ఆయన ఎంట్రీ ఎగ్జిట్ ఉంటా ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ఈ సినిమాని రా ఏజెన్సీ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళైనా ఆత్మహత్య చేసుకుంటారు, లేదా పూరినైనా చంపేస్తారు. రీజన్ రా అంటే మనకి తెలుసు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, ఎన్నో సినిమాల్లో ఒక రేంజ్లో చూసాం. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా, ఎట్లా అంటే రైల్వే ఉద్యోగుల్లాగా లేకపోతే కొరియర్ ఆఫీస్లో పనిచేసేటోళ్ళలాగా ఉంటారు వీళ్ళంతా. రా ఏజెన్సీ అని చేసి ఏదో జొమాటోలో పనిచేసే వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళని రా ఏజెంట్స్ లాగా చూపించారు. ఆ మొహాలు కూడా అలాగే ఉంటాయి. దానికి షయాజీ షిండే హెడ్. ఆ పాత్ర కూడా కొంచెం అంత కనెక్ట్ అవ్వదు. మొత్తం అంతా కూడా ఒక రకంగా ఉంది సినిమా. దేని గురించి మాట్లాడుకున్నా ఏదో అసలు ఏంటిది అన్నట్టు ఉంది. కథ లేదు, పాత్రలకి తీరు తెన్ను అనేది లేదు. ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడో తెలియదు. ఆమె హీరోయిన్ ఐటమ్ గల్లా అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోయిన్ అయితే పెట్టుకున్నాడు, పాటలన్నీ ఐటమ్ సాంగ్లానే ఉంటాయి. సరే, అలా ఉండాలి, ఒప్పుకుంటాయి. ఎందుకంటే ఒరిజినల్ తెలంగాణ యాసతో హైదరాబాదీ లాంగ్వేజ్తో హీరోని మాస్గా చూపించినప్పుడు అతను ప్రేమించిన అమ్మాయి కూడా మాసీగానే ఉంటుంది. అందులోనూ నువ్వు కొన్ని పండించవచ్చు, కాకపోతే ఏంటంటే మరీ ఒక ఐటమ్ సాంగ్లానే ఉన్నాయి. అండ్ ఒక సీన్లో ప్రగతి వస్తుంది, ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు, దండం పెట్టాలనిపిస్తుంది, అమ్మాయి ఇంకెప్పుడు రావద్దు నువ్వు అని. అట్లా ఉంది ఆమె క్యారెక్టర్. వీళ్ళ తప్పేం లేదు యాక్చువల్గా, ఈయన ఎంచుకున్న విధానం అట్లా ఉంది. ఇక్కడ దరిద్రం ఏంటంటే బానీజే గుర్బానియో ఏదో క్యారెక్టర్, ఆమె పేరు ఏదో ఉండే క్యారెక్టర్ చేసింది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సంజయ్ దత్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇంకొకరిద్దరు హిందీ ముఖాలు ఉన్నాయి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. తెలుగులో ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకున్నా కూడా హిందీ వాళ్ళు డామినేట్ చేసేసారు వాళ్ళని.
మరి డైరెక్టర్ అలా తీర్చిదిద్దున్నాడో లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఏం నటిస్తాంలే తొక్కలో సినిమా అన్నట్టు నటించారో తెలియదు. నిజం అలాగే ఉంది. బా ఏదో షార్ట్ అంట, ఏంటి ఇప్పుడు సెంటిమెంట్ పండించాలా, ఈ సెంటిమెంట్ సరే ఏడుస్తున్నా ఉండు, అట్లా ఉన్నది వాళ్ళ క్యారెక్టర్లు. ఎక్కడ చూడు ఎమోషన్స్ లేవు, ఏమీ టచ్ లేవు, చాలా దూరంగా, వాస్తవానికి దూరంగా ఉంది సినిమా. మరి పూరి ఎందుకు ఇలాంటి స్క్రీన్ ప్లే ఎంచుకున్నాడు? పూరి దగ్గర ఇంకా కథలేం లేవా? ఏది పడితే అది రాసిద్దాంలే అనుకుని దీన్ని సీక్వెల్ తీసాడా? దీన్ని నమ్మి మరి ఎన్ని డబ్బులు ఎలా పెట్టారో తెలియాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఆ మనిషి మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో పర్లేదులే, ఆయన నిలబెట్టుకోవడానికి ఇట్స్ ఓకే. ఫైట్లు కూడా బాగానే ఉన్నాయి, కెమెరా యాంగిల్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కథ లేదు, కథ లేకుండా ఏం చేస్తారు? ఇంతమంది ఉన్నా కూడా ఏం ఉపయోగం? సో అట్లా తయారైంది ఓవరాల్గా ఈ సినిమా. అయితే యాక్చువల్లీ రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్ అని పిలుస్తున్నారు, దానికి న్యాయం చేశాడా? బిడ్డకి న్యాయం చేశాడా అంటే ఇప్పుడు అదొక ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆ క్యారెక్టర్ని ఒక సినిమా అంతా చేశాడు, దానికి కొనసాగింపు ఇది అంతే. కొత్తగా చేసేది ఏమి ఉండదు దాంట్లో, అంత ఏం లేదు. కొత్త హీరోయిన్ చుట్టూ తిరగడం, కొత్త విలన్తో పోరాడడం అంతే. అండ్ ఆ విలన్ బుల్కి ఈ పోచమ్మ క్యారెక్టర్ కూడా ఒక లింక్ ఉంది. ఇంకా మరీ అన్నీ చెప్తే కథ మొత్తం చెప్పేసినట్టు ఉంటుంది, అది తెర మీద చూసుకోవాలి. ఆ లింక్ దాని గురించి అది ఏదో పెద్ద సస్పెన్స్ అని చూడాల్సిన అవసరం కూడా లేదు, ఏమీ లేదు దీంట్లో బేసిక్గా చెప్పాలంటే. ఎప్పుడైనా చాలా సరదాగా ఇంకా ఏమీ లేవు సినిమాలు, ఖచ్చితంగా నాకు 3 గంటలు ఇప్పుడు టైంపాస్ అవ్వాలి అనుకుంటే ఒక ట్రై చేస్తే వేయొచ్చు, అది కూడా ఓటీటీలో.